జాగ్రఫీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా టైమ్స్ రిపీట్ అయింది. ఇది మనకి యూపీఎస్సీ సెంట్రల్ ఎగ్జామ్స్ అలానే మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏపీపీఎస్సీ ఇంతకుముందు చాలా టైమ్స్ రిపీట్ అయింది అనమాట. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్స్ ఫార్మ్స్ ది ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ టాంజానియా అండ్ ఉగాండా? ఇక్కడ ఏమంటారంటే 2 దేశాల పేర్లు ఇచ్చారు, ఒకటి టాంజానియా, సో టాంజానియా, ఇంకోటి ఏంటంటే ఉగాండా. సో టాంజానియా ఉగాండా మధ్య అంతర్జాతీయ సరిహద్దుని ఇస్తుందన్నమాట ఒక లేక్ అనేది. సో అంతర్జాతీయ సరిహద్దు ఉంటుంది కదా, 2 దేశాల మధ్య ఉండే సరిహద్దును ఏమంటారు? అంతర్జాతీయ సరిహద్దు. ఈ అంతర్జాతీయ సరిహద్దుగా ఒక లేక్ ఉందన్నమాట, ఇక్కడ ఒక సరస్సు అయితే ఉంది. ఆ సరస్సు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు, ఇది ప్రశ్న. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పోటీ పరీక్షల్లో నేనేం చెప్తానంటే, మీరు ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా, ఎస్ఎస్సీ అయినా సరే, మీరు ఎగ్జామ్ రాసే ముందు టెస్ట్ సిరీస్ రాయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోకుండా, మెంటర్షిప్ తీసుకున్నా తీసుకోకుండా ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలి. ప్రిపరేషన్లో 50% టెస్ట్ సిరీస్ అనమాట. కాబట్టి అక్కడ మీరు క్వశ్చన్స్ బాగా ఫోకస్గా చదవాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి టాంజానియాకి ఉగాండాకి మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉన్న లేక్ ఏంటని అడుగుతున్నారు. చాదు, మాలావి, విక్టోరియా, జాంబేజీ. విక్టోరియా లేక్ అనమాట, విక్టోరియా సరస్సు. విక్టోరియా సరస్సు అనేది ఈ యొక్క ఉగాండాకి టాంజానియాకి మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉంటుంది. సో మొత్తం విక్టోరియా సరస్సు 3 దేశాలతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. ఒకటి వచ్చేసి టాంజానియా, సో మనం చెప్పుకున్నట్టుగా టాంజానియా, ఇంకొకటి కెన్యా, సో ఇంకో దేశం వచ్చేసి కెన్యా అనమాట, ఇంకొకటి వచ్చేసి ఉగాండా. ఇందులో మనకి ఉగాండా, టాంజానియా తెలిసిపోయినాయి, ఇప్పుడు కెన్యా కూడా అనమాట. సో కెన్యా కూడా లేక్ విక్టోరియాతో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలానే మనకి ఆఫ్రికాలో రిఫ్ట్ వ్యాలీ ఉంటుంది. సో ఆఫ్రికాని గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటారు. రిఫ్ట్ వ్యాలీ అంటే ఆఫ్రికా విడిపోతూ ఉంది అనమాట, 2 భాగాలుగా ఇప్పుడు విడిపోతూ ఉంది. ఇలా పెద్ద రిఫ్ట్ ఏర్పడింది అనమాట ఆఫ్రికాలో ఇటు ఇటు. ఈ రిఫ్ట్లో చాలా లేక్స్ ఉంటాయి, మనకి మాలావి లేకు, జాంబేజీ లేక్, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ విక్టోరియా సరస్సు మాత్రం రిఫ్ట్ లేక్ కాదనమాట, ఆ రిఫ్ట్ వల్ల ఏర్పడలేదు. ఆ రిఫ్ట్ వల్ల చాలా లేక్స్ ఏర్పడ్డాయి, కానీ విక్టోరియా మాత్రం ఆ రిఫ్ట్ వల్ల ఏర్పడలేదు. ఓకేనా? అలానే ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు ఇదే అనమాట, లార్జెస్ట్ లేక్. సో ఆఫ్రికాలో లార్జెస్ట్ లేక్ కూడా ఇదే అనమాట, అతిపెద్ద సరస్సు కూడా ఇదే. మంచినీటి సరస్సు ఇది, మంచినీటి సరస్సు. అర్థమైందా? కాబట్టి విక్టోరియా లేక్ అనేది ఈ విధంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. విక్టోరియా లేక్కి సంబంధించిన కొన్ని సోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడి నుంచే మనకి నైల్ నది పుడుతుంది. నైల్ నది అనేది విక్టోరియాకి సంబంధించినటువంటి కొన్ని వాటర్ బాడీస్ ఉంటాయి అక్కడ, అక్కడి నుంచే నైల్ నది కూడా పుడుతుంది అనమాట. అర్థమైంది కదా? సో ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిరోజు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాం. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అవ్వండి.